ఏమాత్రం కూడా పిల్లల అవమానపడకుండా, ఎన్ని నిందలను, ఎన్ని అవమానాలు, ఎంతమంది ఎంత దూషించినా దేవుని కొరకే బ్రతికింది పిల్లల. హల్లెలూయా. మూడవదిగా లేయా జీవితంలో పిల్ల దేవుడిపైనే ఆనుకుంది, నమ్ముకుందంట. దేవుడిపైనే ఆనుకుంది. ఎంతమంది దేశించినా, నేను అందవికారంగా ఉన్నా, నా కళ్ళు జబ్బు అయినా, ఎంతమంది దేశించినా కూడా దేవునిపైనే ఆధారపడి ఉంది. నా భర్త నన్ను దూషించాడు, నా తండ్రి నాకు వివాహం కాదని చెప్పి మోసం చేసి పెళ్లి చేశాడు, కన్న తండ్రే, సొంత తండ్రే, ఇక పెళ్లి కాదు వివాహం కాదని చెప్పి సొంత తండ్రే నన్ను ఈ విధంగా వివాహం చేశాడు, నన్ను దేశించాడు. అయినప్పటికీ దేవునిపై ఆనుకున్నదంట. దేవునిపై ఆనుకుని, దేవుని నమ్ముకొని ఉన్నంత, దేవుడు నిజం ఒక రోజున నాకు గొప్ప కార్యం చేస్తాడు, దేవుడు నా జీవితాన్ని వెలుగుకరంగా మారుస్తాడు, దీవనకరంగా మారుస్తాడు, నా జీవితాన్ని కూడా అనేకులను మార్చాడు కనుకనే పిల్లరా ఈమె నమ్ముకుని లేదా నమ్మకంగా జీవించిందంట పిల్లరా. నాలుగోదిగా దేవుని చేత అంగీకరించబడినంత పిల్లరా. హల్లెలూయా. ఆమె ప్రార్థన చేసిన, పాట పాడిన, పరిచయం చేసిన దేవుని చేత అంగీకరించబడిందంట. అందరూ ఆమెను అంగీకరించలేదు, బంధువులు అంగీకరించలేదు, కుటుంబస్తులు అంగీకరించలేదు, భర్త అంగీకరించలేదు, జబ్బు కలదని లేదు, అందవికారం అని లేదు, మీ నాన్న మోసం చేసి పెళ్లి చేశాడని చెప్పి ప్రతిరోజు టార్చర్ పెడతా ఉన్నాడు పిల్లల. ఏమాత్రం దేవుని గురించట్లేదు. దేవుడు నమ్ముకుంది గర్భనే ఆయన చేసే ప్రార్థన, ఆయన చేసిన పరిచర్య దేవుడికి అంగీకరించబడిందంట పిల్లల. హల్లెలూయా. అలా అంగీకరించబడింది కనుకనే మొట్టమొదటి పిల్లల జీవితంలో 7 బిడ్డలు దేవుడు దయచేశాడు. హల్లెలూయా. 7 బిడ్డలు. నువ్వు కొట్టినాక నీకు పిల్లలే కాదు, నువ్వు ఇలా నీకెట్లా పిల్లలు ఉంటారని చెప్పి అనేక దూషణ మాటలు, హేళన మాటలు, అవమానాలు, నిందలు ఎన్నో చేసినాయి కదా. దేవుడు లేని అంగీకరించాడు, లేక దేవుడిని ఆనుకుంది, లేక దేవుడిని నమ్ముకుంది కనుక పిల్లలు 7 బిడ్డలు ఇచ్చాడు. మొట్టమొదటిగా రూబేలు ఇచ్చాడు పిల్లలు. ఎవరు ఇచ్చాడమ్మా? రూబేలు ఇచ్చినప్పుడు పిల్లలు మొట్టమొదటిగా ఆయన అనుకుంది, నాకు రూబేలు దేవుడు నా శ్రమను చూశాడు అనుకుందంట. రూబేలు ఇచ్చినప్పుడు ఆయన అనుకున్న మాట, దేవుడు నా శ్రమను చూశాడు, అనేకులకు శ్రమ పెట్టాడు, బంధువులు శ్రమ పెట్టాడు, కుటుంబస్తులు శ్రమ పెట్టాడు, భర్త శ్రమ పెట్టాడు, రూబేలు దయచేశాడు దేవుడు. మొట్టమొదటి కుమారుడు రూబేలు దయచేసి అప్పుడు అంటుంది, దేవుడు నా శ్రమను చూసి మొట్టమొదటిగా దేవుడు నాకు ఒక కుమారుడు, చక్కటి కుమారుడు ఇచ్చాడు, నా శ్రమను చూశాడు దేవుడు, నేను నమ్ముకున్న నిజమైన దేవుడు అని చెప్పి దేవుడు ఘనపరిచింది, దేవుడు మహిమపరిచింది పిల్లరా. ఈ రోజుల్లో కూడా పిల్లరా నిజంగా లేయవలను దీక్షించబడుతున్నారేమో, లేయవలని అంగవికారంగా హేళన చేస్తున్నారేమో, లేవలే శ్రమ పడుతున్నారు, లేయని జ్ఞాపకం చేసుకున్నట్టుగా దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు పిల్లరా. హల్లెలూయా. రెండోది పిల్లరా, సిమియోను పుట్టినప్పుడు, నేను దేశించబడినప్పుడు దేవుడు విన్నాడు. రెండవ కుమారుడు ఎవరమ్మా? సిమియోను. పుట్టినప్పుడు ఆయన అంటాన్ని, నేను దేశించబడినప్పుడు, అందరిని దేశిస్తున్నప్పుడు దేవుడు నన్ను చూశాడు, విన్నాడు అని చెప్పి చక్కటి సిమియోను ఇచ్చాడని చెప్పి మరలా దేవుడు మహిమపరిచింది. మూడో కుమారుడు లేవి పుట్టినప్పుడు అంటది, లేవి పుట్టినప్పుడు ఈసారి నా పెళ్లిటి నాతో హత్తుకున్నాడంట. గట్టిగా చెప్పకుండా ముగ్గురు వరుసగా కుమారులు పుడితే ఎట్లా ఉండదు పిల్లలు? ఒక కుటుంబంలో 3 కుమారులు పుడితే ఎంత సంతోషం కదా. ఫస్ట్ పిల్లలు 6 నెలలు పిల్ల తల్లి అంటది, 6 నెలలైందన్న భర్త ఇంటికి వెళ్ళదు. ఏమా 3 ఆడపిల్లలు అని చెప్పి ఇంటికే రాలేదన్న, ఆవించుకోవడానికే రాలేదండి. గర్భఫలము యెహోవా ఇచ్చి బహుమానం, కుమారులు ఆయన ఇచ్చి స్పర్శం అన్నాడు కదా. నిజంగా దేవుడు ప్రియుల స్త్రీని పురుషుని ప్రియుల ఎవరికి ఏమి తక్కువ కాకుండా ఇద్దరిని సమానంగా సృష్టించాడు.
ఏదైనా తోటలో పిల్లలు సృష్టించినప్పుడు ఆదాము అవ్వను పిల్లలు సృష్టించినప్పుడు ఇద్దరు సమానంగానే చేశాడు దేవుడు. ఈ భూమి మీదనే ఈమె స్త్రీ ఈమె పురుషుడు అని చెప్పి పిల్లలు అబ్బాయి కొడితే సంతోషంగా ఉంటారు, అమ్మాయి కొడితే హేళనగా మాట్లాడగలుగుతారు పిల్లలు. నిజంగా ఇక్కడ యాకోబు కూడా అంతవరకు దేశించిన యాకోబు, శ్రమ పెట్టిన యాకోబు, హేళనగా మాట్లాడిన యాకోబు ముగ్గురు కుమారులు కొట్టే లోపల అబ్బా హత్తుకుని ఉన్నాడట. అప్పుడు అంటదేమా ఎవరు లేవి పుట్టినప్పుడు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉన్నాడట. హత్తుకొని దగ్గర లేయా నువ్వు నా ప్రాణమే. అంతవరకు ఏం చేశాడు? దేశించాడు, ఏరగ మాటలు మాట్లాడాడు, శ్రమ పెట్టాడు. ముగ్గురు కుమారుడు నువ్వు నా ప్రాణమే, నువ్వు లేకుండా నువ్వు ఉండలేనే అన్నాడు. ఇటువంటి శ్రమలు ఇటువంటి ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కదా రాహేలుకి అసూయ ఉంటుంది. ఇక మా అక్కకి కుమారుడు ఇచ్చాడు, మా అక్కకి కుమారు నాకు పిల్లలు పుట్టలేదని చెప్పి అసూయ పెట్టుకుంది. అసూయ పెట్టుకొని అంటది నాకు పిల్లలు ఇస్తావా ఇవ్వ, లేదా సస్తా ఇస్తావా ఇవ్వ, నేను చనిపోతా. ఏ మనిషి పిల్లరా? యాకోబు అనే దేవుడా పిల్లలు ఇచ్చే దేవుడు? పిల్లరా దేవుడు. యాకోబు దగ్గరికి వచ్చాడది రాహేలు, ఇదిగో రాను రాను నా మీద ప్రేమ తగ్గిపోతుంది. మొదలున్న ప్రేమ ఇప్పుడు లేదు, మొదలున్న ప్రేమ ఇప్పుడు లేదు. అప్పుడు నన్ను ఎంతో పొగిడాము, నేను లేకుండా జీవించలేను, లేకపోతే బ్రతకలేను, నా చుట్టే నాకు కొమ్ము పట్టుకుంది. ఇప్పుడు లే దగ్గరికి వెళ్ళావు, అక్కడ కుమారుడు ఉండేసరికి అక్కడ లే దగ్గరే ఉంటున్నావు, లే దగ్గరే ఉంటున్నావు, లే కొమ్ము పట్టుకొని తిరుగుతున్నావు. ఈ లోకంలో కూడా పిల్లరా